ప్రభుత్వ అధికారులపై అధికార పార్టీకి చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 118 లో పెద్ద చెరువు కాలువ ప్రభుత్వ స్థలాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అక్రమార్కులకు ప్రభుత్వ అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ అక్రమాలు జరిగాయని ఫైన్ విధించిన అధికారులే ఇప్పుడు క్లీన్ చిట్ ఇవ్వడం ఏంటని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఎంతకైనా పోరాడతానంటూ అన్నారు. వచ్చే నెల 4వ తేదీ నాటికి అక్రమాలను సరి చేయకపోతే దీక్షలో కూర్చుంటానని హెచ్చరించారు. ఫిజికల్ గా ఉండేది ఒకటి, మీ అధికారులు కొంతమంది అవినీతి పరులు, కొంతమంది వాళ్ళు ఇచ్చిన నివేదికకి ఇక్కడ కనిపించేది వేరుంది. 4 డిపార్ట్మెంట్లకి అవి రావాల్సిందే. మనం ఎట్లయితే ఈరోజు చూస్తామో అవన్నీ ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ ఇవ్వాల్సిందే తెలిసింది. ఇదే కాకుండా ఇది అసైన్డ్ భూమి, 1956 బిఫోర్ భూమి ఇది అసైన్ చేసింది కాబట్టి ఓఆర్సీ ఇచ్చినామన్నాం. ఇది చూడండి, హ్యాండ్ రైటింగ్ చూడండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ అయింది. దీనికి ఫారెన్సిక్ పంపించి ఈ అసైన్ భూమి కరెక్టా కాదా, 56 బిఫోర్దేనా అని తెలుసుకోమంటే కూడా అధికారులు ఫారెన్సిక్కి రాసుకోలేరు. వాళ్ళకే వదిలేసిన ఎలక్షన్ కూడా అయిపోయిందంతా నేనేందో చూపిస్తా. ఇన్ని రోజు కామ్గా ఉన్నాను, పేద ప్రజలకి అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మళ్ళీ 1956 బిఫోర్ భూమి ఉంటే దానికి ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ ఫీజు రిసిప్ట్ ఉందా? ఫీజు రిసిప్ట్ ఉందా? బాలనగర్, రాజాపూర్, జడ్చలలో ఫైళ్లు లేవు. ఫైళ్లు మాయం చేసిండు. దొండపల్లిలో 600 ఎకరాల ఫైళ్లు లేవు. ఎక్కడ పోయినాయి ఫైళ్లు? దీంట్లో మెన్షన్ చేసిన ఫైలు లేదు. ఆ ఫైల్ ఎక్కడుంది? దీన్ని చెప్పాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసింది. జూన్ 4వ తారీఖు నాటికి డెడ్ లైన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇదే కట్టపైన నేను బాలనగర్ ప్రజలు 5,000 మందితో దీక్షలు కూర్చుంటాను.